ఓకే అండి. అందరికీ హాయ్ అండి. ముందుగా వచ్చేసేసి మనకి ఎవరైతే ఓటర్ కార్డ్ అనేది ఇప్పటివరకు అప్లై చేసుకోలేదో వాళ్ళకొక గుడ్ న్యూస్ అండి. మనకి ఓటర్ అనేది అప్లై చేసుకోవడానికి మనకి డేట్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మనకి ఏప్రిల్ 17 వరకు అయితే మాత్రం కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చండి. మనకి ఏప్రిల్ 17 వరకు అయితే మాత్రం అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఎవరైతే ఇప్పటివరకైతే అప్లై చేసుకోలేదో వాళ్ళకి కంపల్సరీ అనేది ఇప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకోటి ఏంటంటే మీకు ఏప్రిల్ 17 వరకు మీకు అప్పటి వరకు ఎవరికైతే 18 ఏళ్ళు అయితే వస్తాయో వాళ్ళు ప్రతి ఒక్కరు అనేది అప్లై చేసుకోవచ్చండి. అది ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. మరిన్ని మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా. ముందుగా వచ్చేసేసి మనకి వెబ్సైట్ వచ్చేసేసి voters.eci.gov.in అండి. ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ముందుగా వచ్చేసేసి ఇక్కడ సైన్ అప్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబరు అదేవిధంగా ఇక్కడ క్యాప్చా అనేది ఇచ్చేసేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీ నేము మీ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. ఇచ్చేసేసి మీరు దీంట్లో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. ఓకేనా. వన్స్ మీ డీటెయిల్స్ అవి ఇచ్చేసేసి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుని మీ డీటెయిల్స్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ మీ పాస్వర్డ్ ఇచ్చేసేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చేసేసి ఇక్కడ సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఓటీపీ అనేది సెండ్ చేసేసేసి మీ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు లాగిన్ అయినట్లయితే మీకు డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వన్స్ మీకు ఇక్కడ ఓటీపీ అనేది సెండ్ చేశానండి. సెండ్ చేసిన తర్వాత మీ మొబైల్కి అనేది ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ వెరిఫై అండ్ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లాగిన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా. వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి డాష్బోర్డ్ అనేది చూసినట్లయితే మనకి ఈ విధంగా అనేది రావడం జరుగుతుందండి. ఇది టోటల్లీ మనకి సిటిజన్ లాగిన్ అనమాట. మనకి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ ఫామ్ 6 అని చెప్పేసి ఉంది కదా, చూడొచ్చు మీరు ఇక్కడ. ఈ ఫామ్ 6 మీద మీరు క్లిక్ చేసుకోవాలండి. ఓకేనా. మీకు కొత్తగా ఓటర్ ఐడి అనేది అప్లై చేసుకోవాలంటే ఈ ఫామ్ 6 మీద క్లిక్ చేసుకోవాలండి. మీకు దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు డాష్బోర్డ్ అనేది మీకు ఈ విధంగా అనేది డిస్ప్లే అనేది అవ్వడం జరుగుతుంది. చూడొచ్చు. మీకు ఈ విధంగా అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక మీకు చూసినట్లయితే ఫస్ట్ మీకు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడగడం జరుగుతుంది. మీరు ఏదైతే స్టేట్ ఉందో మీ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. వన్స్ మీ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మీ డిస్ట్రిక్ట్ అండి. ఓకేనా. మీరు ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో మీ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసేసి ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ దగ్గర మీరు ఏదైతే మీకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉందో మీ నియోజకవర్గం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కిందకు వచ్చినట్లయితే ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలండి. ఓకేనా. మీరు ప్రతిసారి నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకుంటేనే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు సెకండ్ స్టెప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసేసి మీ నేమ్ అనేది ఫిల్ చేయాలన్నమాట. చాలామంది చూసినట్లయితే ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ దగ్గర మీ నేమ్ ఇస్తున్నారు, సర్ నేమ్ దగ్గర మీ ఇంటి నేమ్ ఇస్తున్నారు. అప్పుడు మీ కార్డ్ మీద ఎలా డిస్ప్లే అవుతుందంటే ఫస్ట్ మీ నేమ్ వస్తుంది, లాస్ట్లో మీ సర్ నేమ్ అనేది వస్తుంది. ఓకేనా. ఆ విధంగా కాకుండా మీ ఫుల్ నేమ్ అనేది ఈ ఫస్ట్ నేమ్ దగ్గర ఇచ్చేసేయండి. ఓకేనా. ఇంటి నేము మీ నేము మొత్తం కలిపి ఫస్ట్ బాక్స్లో ఇచ్చినట్లయితే మీకు కింద మీకు తెలుగులో అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా. మీకు ఈ విధంగా అనేది తెలుగులో అనేది కింద డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. చాలామంది చూసినట్లయితే ఇక్కడ తెలుగులో నేమ్స్ అనేది ఉన్న మిస్ మ్యాచ్ వచ్చినట్లయితే గూగుల్ ఇన్పుట్ టూల్స్లోకి వెళ్ళేసి ఇచ్చేసినట్లయితే కొంతమందికి అనేది తీసుకోవట్లేదు అన్నమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు పక్కన కీబోర్డ్ ఆప్షన్ అనేది ఒకటి ఉంది చూసారా, ఈ కీబోర్డ్ ఆప్షన్ మీద అనేది క్లిక్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా. చాలామంది ఏంటంటే ఇన్పుట్ టూల్స్లోకి వెళ్ళేసి ఇచ్చేస్తే కొంతమందికి అవుతున్నాయి. అలా అవ్వడం వల్ల ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఈ కీబోర్డ్ మీద ఇచ్చినట్లయితే మీకు ఈ విధంగా అనేది ఒక కీబోర్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అది వచ్చేసిన తర్వాత మీరు ఏదైతే నేమ్ అనేది లెటర్స్ అనేది మార్చుకోవాలనుకుంటున్నారో అక్కడ మీరు అనేది మౌస్ పాయింటర్ అనేది అక్కడ క్లిక్ చేసేసేసి మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ తెలుగులో అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా అనేది యాడ్ చేసుకొని మీ నేమ్స్ అనేది కరెక్ట్గా అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ విధంగా అనేది మీ నేమ్స్ అనేది తెలుగులో ఏమైనా మిస్ మ్యాచ్ వచ్చినా కానీ ఈ విధంగా అనేది మార్చుకోవచ్చండి. ఓకేనా. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీ సిస్టంలో ఏదైతే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఉంటుందో దాన్ని అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. మీకు ఫోటో సైజ్ వచ్చేసేసి 2 MB లోపే ఉండాలండి. అది కూడా జేపీజీ ఫార్మేట్లో ఉండాలన్నమాట. ఓకేనా. మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే ఇచ్చినట్లయితే మీకు ఒకసారి క్రాప్ అండ్ టూల్ అని రావడం జరుగుతుంది. మీ ఫోటో అనేది నీట్గా క్రాప్ చేసుకొని
అక్కడ మీకు సబ్మిట్ చేసినట్టయితే సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి మీ ఫాదర్ డీటెయిల్స్ అండి. మీ ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్ డీటెయిల్స్, లేదంటే మీకు మీ హస్బెండ్ డీటెయిల్స్ అయితే మీ హస్బెండ్ డీటెయిల్స్. ఓకేనా, వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ మనకి కింద అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, నేమ్ అనేది ఫుల్ నేమ్ అనేది దీంట్లోనే ఇచ్చేసేయండి. ఏమన్నా లెటర్స్ అనేది మిస్ మ్యాచ్ ఉంటే మాత్రం, తెలుగులో తప్పు వస్తే మాత్రం ఆ కీబోర్డ్ ఆప్షన్ మీద క్లిక్ అనేది ఇచ్చేసేసి నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇచ్చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్కి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, తెలుగులో తప్పు వస్తే మాత్రం కంపల్సరీ కీబోర్డ్ మీద క్లిక్ చేసుకోండి అండి. కొంతమందికి గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనేది వర్క్ అవ్వట్లేదు అనమాట. ఓకేనా, మీకు నెక్స్ట్ స్టెప్కి వచ్చినట్లయితే ఇక్కడ మీ మొబైల్ డీటెయిల్స్ అండి. ఓకేనా, ఇక్కడ సెల్ఫ్ మీద క్లిక్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ అయితే లేదు, మీ రిలేటివ్ మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ ఎవరిదైనా మొబైల్ నెంబర్ ఇస్తున్నట్లయితే ఇక్కడ రిలేటివ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, వన్స్ మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్తో పాటు మెయిల్ ఐడి కూడా ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వండి. సెల్ఫ్ అయితే సెల్ఫ్, రిలేటివ్ది అయితే రిలేటివ్ మీద క్లిక్ చేసుకొని మీ మెయిల్ ఐడి కూడా ఇచ్చేసేసి ఇక్కడ మీకు నెక్స్ట్ అని చెప్పేస్తుంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ ఇవ్వండి. తర్వాత వచ్చేసేసి మీ ఆధార్ డీటెయిల్స్ అండి. ఓకేనా, ఇక్కడ మీ ఆధార్ మీద సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. ఓకేనా, వన్స్ ఆధార్ మీద క్లిక్ చేయగానే మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా, మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ జెండర్ అనేది అడగడం జరుగుతుంది. మీరు మేల్ అయితే మేలు, అదేవిధంగా ఫీమేల్ అయితే ఫీమేల్. ఓకేనా, మీ జెండర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్లో వచ్చేసేసి మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అండి. చాలామందికి ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, 10th మెమోలో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఓకేనా, మీరు 10th కనుక కంప్లీట్ అయినట్టయితే మీ 10th డీటెయిల్స్ అనేది ఇచ్చేసేయండి. లేదు సార్ మేము 10th చదువుకోలేదు అనుకుంటే మీ ఆధార్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ మీకు డాక్యుమెంట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు కింద సెలెక్ట్ డాక్యుమెంట్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద మీరు 10thలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే 10th సెలెక్ట్ చేసుకోండి. ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఆధార్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేస్తుంది చూసారా కింద, ఆ చూస్ ఫైల్ మీద మీరు క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఫైల్ అనేది 2 MB బిలోనే ఉండాలన్నమాట, అది అప్లోడ్ చేసుకోవాలి. వన్స్ నెక్స్ట్ వచ్చేసిన తర్వాత అప్లోడ్ చేసేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళాలండి. ఓకేనా, మీకు నెక్స్ట్ స్టెప్కి వచ్చేసినట్టయితే మీకు మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మీ అడ్రస్ డీటెయిల్స్లో ఫస్ట్ వచ్చేసేసి మీ హౌస్ నెంబర్ అండి. ఓకేనా, మీ హౌస్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీ స్ట్రీటు, లొకాలిటీ, మీ రోడ్డు, మీ ఏరియా. ఓకేనా, తర్వాత మీ విలేజ్ నేము. ఓకేనా, తర్వాత వచ్చేసేసి మీ పోస్ట్ ఆఫీస్ నేమ్ అండి. ఓకేనా, ఇక్కడ మీ పోస్ట్ ఆఫీస్ నేమ్ అనేది ఇవ్వాలి. తర్వాత వచ్చేసేసి ఇక్కడ మీ పిన్ కోడ్ అనమాట. ఓకేనా, తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసేసి మీ మండలం నేము. ఓకేనా, మీ మండలం నేమ్ అనేది ఇచ్చేసేసి ఇక మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. తర్వాత మీ స్టేట్ అనేది డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. తర్వాత వచ్చేసేసి ఇక్కడ డాక్యుమెంట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సీ మీద క్లిక్ చేసుకొని మీరు ఏదైతే డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేస్తున్నారో, మీ ఆధార్ అయితే ఆధారు, రేషన్ కార్డు అయితే రేషన్ కార్డు, ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని కింద మీకు చూస్ ఫైల్ అని చెప్పేస్తుంది కదా, అక్కడ మీరు ఏదైతే ప్రూఫ్ డాక్యుమెంట్ ఇస్తున్నారో ఆ డాక్యుమెంట్ అనేది అక్కడ అప్లోడ్ చేయాలి. ఓకేనా, అది కూడా మీకు 2 MB బిలో ఉండాలండి. ఓకేనా, అది జేపీజీ ఫార్మేట్ అయినా, PNG ఫార్మేట్ అయినా, PDF అయినా కానీ. ఓకేనా, అప్లోడ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా 9th కాలం అవసరం లేదు, 10th కాలం కూడా అవసరం లేదు, డైరెక్ట్గా మీకు 11th కాలం. ఓకే, ఇక్కడ వచ్చేసి డిక్లరేషన్ అనమాట. ఈ డిక్లరేషన్లో ఇక్కడ మీ విలేజ్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మీ విలేజ్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలండి. తర్వాత మీ స్టేట్ అండి, ఇక్కడ మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, తర్వాత వచ్చేసేసి మీ ఇక్కడ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే అండి, డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కిందకు వచ్చేసినట్టయితే ఇక్కడ మీరు అదే అడ్రస్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని మంత్స్ నుంచి అనేది ఉంటున్నారో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకేనా, వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చాలామంది చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళు ఆధార్ కార్డులో ఒక డిస్టిక్ అడ్రస్ ఉంటుంది, కానీ వీళ్ళు అప్లై చేసుకునేది మాత్రం వేరే డిస్టిక్లో అప్లై చేసుకుంటూ ఉంటారు. అలా కాదండి, మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో, ఏదైతే విలేజ్ అడ్రస్ ఉంటుందో అదే విలేజ్కి సంబంధించిన అసెంబ్లీలో కిందకి అయితే మాత్రం మీరు అప్లై చేసుకోవాలన్నమాట. మీ అడ్రస్ వేరే చోట ఉండి మీరు ఇంకో చోట అప్లై చేసుకుంటే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందండి. ఇది మెయిన్లీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అది ఇచ్చేసిన తర్వాత మీరు కొంచెం కిందకు వచ్చినట్లయితే మీకు నెక్స్ట్ ఆప్షన్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకేనా, మీరు ఆధార్ అడ్రస్ అయితే ఏదైతే ఉంటుందో సేమ్ అడ్రస్లోనే మాత్రం మీరు ఓట్కి అనేది మీరు అప్లై చేసుకోండి. ఓకేనా, అలా అప్లై చేసుకుంటేనే మీ అప్లికేషన్ అనేది అప్రూవల్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లేస్ దగ్గర మీ విలేజ్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, మీ విలేజ్ నేమ్ అనేది ఇచ్చేసేసి మీకు నెక్స్ట్ ఇచ్చేసినట్లయితే
ఇక్కడ మీకు ఒక క్యాప్చా అడగడం జరుగుతుంది. వన్స్ క్యాప్చా చేసిన తర్వాత మీకు మీ మొబైల్కి అనేది ఓటీపీ అనేది ఒకటి రావడం జరుగుతుందండి. ఆ ఓటీపీ అనేది ఇచ్చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీకు ప్రివ్యూ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ అనేది ప్రివ్యూ చూపించడం జరుగుతుందండి. ఒకసారి డీటెయిల్స్గా ఒకసారి ఆ ప్రివ్యూ అనేది చెక్ చేసుకొని, ఓకేనా, ఆ ప్రివ్యూ అనేది చెక్ చేసుకొని మీ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మీ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు అప్లికేషన్ నెంబర్ అనేది కూడా మీకు అప్లికేషన్ రావడం జరుగుతుంది. ఓకేనా, మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన కాడి నుంచి మీకు ఒక 7 to 10 డేస్లో మీకు వెరిఫికేషన్ అనేది జరగడం జరుగుతుంది. ఓకేనా, ఆ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఓటర్ ఐడికి అనేది అప్రూవల్ అనేది రావడం జరుగుతుంది. వన్స్ అప్రూవల్ అయిపోయిన తర్వాత మీ కార్డు అనేది జనరేట్ అవ్వడం జరుగుతుందండి. వన్స్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళేసి కార్డు కూడా డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా చివరిగా మనకు లాస్ట్ వచ్చిన అవకాశం ఏంటంటే ఈ ఒక ఛాన్సేనండి. ఎవరైతే ఇప్పటివరకు అప్లై చేసుకోలేదో ప్రతి ఒక్కరు అనేది ఓటుకి అనేది అప్లై చేసుకోండి. ఓకేనా, మనకి చివరికి వచ్చిన అవకాశం లాస్ట్ అవకాశం అనమాట. ఓకేనా, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.